ఈ దృశ్యాలు చూసారా? మనసుని ఏదో అద్భుత శక్తి ఆవహించినట్టు లేదు వీటిని చూస్తుంటే. ఈ పచ్చటి అడవుల మధ్య అందమైన ఊరు, ఎదురుగా కొండల మధ్య నుంచి పారే కృష్ణమ్మ గలగలలు, ప్రకృతి సుగంధాలు మోసుకొచ్చే పైరగాలులు, మరోవైపు మనసుకి ప్రశాంతతనిచ్చే దేవాలయాలు. మీరూహించినట్టు మన మనసు పరుగులు తీసే ఈ అందమైన ప్రాంతం పేరే సోమశిల. హైదరాబాద్ కర్నూలు రోడ్డులో నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే సోమశిల ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. చుట్టూ పచ్చటి అడవి, రెండు ఎత్తైన కొండల మధ్యలో పారే కృష్ణమ్మ గలగలలు వినాలంటే వడివడిగా సోమశిల వైపు అడుగులు వేయాల్సిందే మరి. విసుగెత్తిన ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్దిగా విరామం కావాలనుకుంటున్నారా? కాంక్రీట్ జంగిల్ నుంచి ఒక్కరోజైనా దూరంగా పారిపోవాలనిపిస్తుందా? నిత్యం జనంతో కిటకిటలాడే ట్రాఫిక్ నుంచి పారిపోయి ఎక్కడైనా పచ్చటి పల్లెటూర్లో ఆదమరిచి నిద్రపోవాలనుందా? పచ్చపచ్చని పంటచేల మధ్య ఆకులో ఆకునై అంటూ పాడుకోవాలనుందా? గలగల పారే కృష్ణమ్మ దరిచేరి సేదతీరాలనుందా? అయితే మిమ్మల్ని వెంటాడుతున్న రోజువారీ స్ట్రెస్ నుంచి మిమ్మల్ని ఎక్కడికో నడిపించే ఆ చోటికి వెళ్దామా మరి? తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న ఈ సోమశిల గ్రామం పర్యాటకుల మన్ననలను అందుకుంటుంది. పచ్చటి ప్రకృతి మధ్య కాసేపు గడపాలని కోరుకునేవారు ఇక్కడికొచ్చి తీరాల్సిందే. చుట్టూ ఎటు చూసినా అటు పచ్చదనం, అచ్చంగా మనం ఎదిగి వచ్చిన పల్లెటూరి వాతావరణం. పక్కనే కృష్ణమ్మను తాకి వచ్చే చల్లచల్లని పిల్లకాలులు మనసుని ఎటో వెళ్లిపోయేలా చేస్తుంది అక్కడి వాతావరణం. ఓవైపు మేం గుర్తున్నామా అంటూ పలకరించే ఆవులు, మేకలు, రకరకాల పశువులు, పక్షులు. మరోవైపు లేవగానే వినిపించే పక్షుల కిలకిల రావాలు. ఎప్పుడో మర్చిపోయిన అందమైన సూర్యోదయం. మన మదిని వెచ్చగా తాకే ఈ దృశ్యాలు మనసుని మైమర్పించక మానవసుమా? ఆకులో ఆకునయంటూ ఒక్క క్షణం ఆ పచ్చని చెట్లల్లో పశుపక్షాదుల మధ్య ఓ గడియ ఒదిగిపోవాలనిపిస్తుంది. నిద్రాహారాలు మాని ఎప్పుడూ ఏదో ఆందోళనలో ఉన్నట్టుండే మనలాంటి పట్టణవాసులకు ఈ ప్రదేశం ఓ ఔషధంలా పనిచేస్తుందనటంలో సందేహం లేదు. మనల్ని అలరించేందుకే అన్నట్టు కృష్ణమ్మ నిత్యం సంసిద్ధంగా ఉండే ఈ ప్రాంతం భాగ్యనగర వాసులకు అత్యంత సమీపంలో ఉండే అద్భుతమైన పర్యాటక కేంద్రం. అయితే అందాలన్నీ ఒకచోట పోతపోసినట్టున్న సోమశిలని చూడాలంటే ఇదే సరైన సమయం. వర్షాలు కురుస్తుండటంతో సోమశిలలోని శ్రీశైలం బ్యాక్ వాటర్స్తో కృష్ణమ్మ జలకళతో నిండుకుండలా ఉంది. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో ఉన్న సోమేశ్వరాలయం, లలితాంబికాలయం భక్తులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడికి వస్తే ఇటు దైవ దర్శనం, అటు పర్యాటకానుభవం మీ సొంతమవుతాయి. ఒకే ఒక్క వీకెండ్ చాలు. పిల్లా పాపలతో లేదా స్నేహితులతో ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే రోజంతా హాయిగా ప్రకృతి ఒడిలో గడిపేసి ఒక రాత్రి ఇక్కడ రిసార్ట్స్లో స్పెండ్ చేసేయొచ్చు. మరునాడు కృష్ణమ్మ అందాలు వీక్షించేందుకు బోట్లు, లాంచీలు సిద్ధంగా ఉంటాయక్కడ. పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న సోమశిలలో స్టే చేసేందుకు చక్కటి సదుపాయాలతో మృగవాణి లాంటి ప్రైవేట్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ దృశ్యాలన్నీ సోమశిలలోని మృగవాణి రిసార్ట్స్ నుంచి కెమెరాలో బంధించినవే. కొద్దిగా ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత రిసార్ట్ సైతం ముందుగా బుక్ చేసుకుని టూర్ ప్లాన్ చేసుకుంటే సరి. ప్రకృతి అందాల్లో పరవశించిపోవడమే తరువాయి. ఇంకెందుకు ఆలస్యం? రెక్కలు కట్టుకొని రివ్వున ఎగిరిపోయేందుకు సిద్ధం కండి మరి.